కర్నూలు నగరంలో కాల్పుల ఘటన ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. ఒక ప్రైవేట్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. కౌశిక్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి తన బ్యాడ్మింటన్ జట్టు ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఆవేశంలో కౌశిక్ తన లైసెన్స్ కలిగిన తుపాకీతో 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అక్కడ ఉన్నప్పుడే జరిగిన ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాల్పులకు పాల్పడిన కౌశిక్ తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారిని కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. బ్యాడ్మింటన్ జట్టు ఓడిపోవడంతో వల్లే కౌశిక్ కాల్పులకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని కర్నూలు టౌన్ డీఎస్పీ రాఘవేంద్రరావు తెలిపారు. కౌశిక్ ను అదుపులోకి తీసుకున్నామని, అతడి వద్దనున్న తుపాకీని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తుపాకీ లైసెన్స్ రద్దు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి సిఫార్సు చేస్తామని డీఎస్పీ రాఘవేంద్ర స్పష్టం చేశారు. కాల్పులకు వ్యక్తిగత విభేదాలు ఏమైనా ఉన్నాయా లేదా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టీజీ వెంకటేష్ కుమారుడు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఈ ఘటన జరిగినప్పుడు హైదరాబాద్ లో ఉన్నారని తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడవుతాయి. కర్నూలు విఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీలో లాస్ట్ 4 వీక్స్ నుంచి ఈ కేబీపీఎల్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో దీనిలో భాగంగా ఈరోజు సెమీఫైనల్స్, ఫైనల్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ సెమీఫైనల్స్ జరిగినాయి. ఈ సెమీఫైనల్స్లో కౌశిక్ అనేటువంటి ఒక కర్నూలు పర్సన్ వాళ్ళ టీము వాళ్ళు ఓడిపోతారు. సో అగైన్ ఈరోజు ఈవినింగ్ ఫైనల్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఫైనల్స్ జరిగే టైంలో అరౌండ్ 7:15 ఆర్ 7:30 ఆ టైంలో ఈ కౌశిక్ అనే అతను ఒక లైసెన్స్డ్ వెపన్ ఉంది దగ్గర, .32 రివాల్వర్. ఆయనకి లైసెన్స్ ఉంది, ఆ లైసెన్స్ కూడా ఇన్ ఫోర్స్ ఉంది. నేను మార్నింగ్ సెమీస్లో ఓడిపోయామనేటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆ క్లబ్ బయటకు వచ్చేసి గ్రౌండ్ మీదకి ఒక 3 రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది. ఫార్చునేట్గా అది ఎవరికి ఎట్లాంటి ఇంజరీస్ కానీ అవి ఏం లేవు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ పర్టికులర్ ఈ కౌశిక్ ఎవరైతే ఉన్నారో ఆయన మా కస్టడీలో ఉన్నారు. సో మేము ఆ వెపన్ అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది. లైసెన్స్ కూడా రివొకేషన్కి కలెక్టర్ గారికి త్రూ ఎస్పీ గారి ద్వారా అది అడ్రస్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాం. ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా కేసు ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది.